అపరాలలో కందిని ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ కందిలో ఎట్లాంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అయితేనేమి, నీటి యాజమాన్యం అయితేనేమి, విత్తన శుద్ధి విషయంలో అయితేనేమి, విత్తనాల రకాల ఎంపికలు అయితేనేమి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి గజ్జెలకొండ గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ ఎం నవీన్ కుమార్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా ఈ పంట సాగు గురించి సమగ్రంగా రైతులకు వివరిద్దాం. నమస్కారం అండి నవీన్ కుమార్ గారు. నమస్కారం సార్. నవీన్ గారు, మరి ఇవాళ చూస్తే కంది అనేది చాలా వరకు కూడా ప్రధానమైన పప్పు జాతి పంట. మన ప్రాంతంలో చాలా వరకు కూడా దిగుబడులు ఎక్కువ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా పరిశీలన చేస్తే మనము దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అవును సార్. మరి ఇలాంటి పరిస్థితిలో కంది సాగు ఆవశ్యకత ఎంతవరకు ఉంది? ఈ కందిలో ఎట్లాంటి యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడి తీసుకునేందుకు అవకాశం ఉంది? ముఖ్యంగా పంట వేసేటప్పుడు ఈ పంటలో ఎండు తెగులు అనేది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎండు తెగులు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా విత్తన శుద్ధి చేయాలని చెప్పేసి మీ వ్యవసాయ శాఖ వారంతా కూడా చెప్తూ ఉంటారు. ఈ విత్తన శుద్ధిని ఏ విధంగా చేపట్టాలి అంటారు? ముందుగా నమస్కారం సార్. కందిలో మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి మనం పద్ధతులను ఆచరించడం వల్ల దిగుబడి అనేటువంటిది తరచుగా తగ్గుతుండటం మనం గమనించాం. అందుకని చెప్పేసి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లోకి వచ్చేసరికి మనం కందికి ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ విత్తన శుద్ధి అనేటువంటిది కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల స్ప్రింట్ తీసుకొని ఆ విత్తనానికి కలిపి మనం విత్తనాన్ని విత్తుకున్నట్లయితే మనకు ఎండు తెగులు సమస్య అనేటువంటిది నివారించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి 2 నుండి 3 కేజీలు విత్తనాలను ఎకరాకి, రబీకి వచ్చేసరికి 6 నుండి 8 కేజీల ఎకరానికి విత్తనాలని మనం విత్తుకోవాలి. విత్తుకున్న తర్వాత ఈ ఖరీఫ్కు మనం విత్తనాన్ని నాటే ముందు వేసవి దుక్కులు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. వేసవి దుక్కులు కానీ చేయించుకున్నట్లయితే మనకి దిగుబడి అనేటువంటిది మనం ఆశించిన దానికన్నా కొంచెం ఎక్కువగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే వేసవి దుక్కులు చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయంటారు? అవును సార్. అంటే ఏ లాభాలు వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ వేసవిలో ముందస్తుగా దుక్కులు చేసుకుంటే. వేసవిలో ముందస్తుగా దుక్కులు చేసుకోవటం వల్ల సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గత సంవత్సరంలో మనం ఆ పొలంలో ఏ పంట అయితే సాగు చేసామో ఆ పంటకు సంబంధించినటువంటి చీడ, పీడ, పురుగులు, తర్వాత మనం పురుగు మందులు కొట్టినటువంటి అవశేషాలు అవి మొత్తం ఆ భూమిలో అలానే ఉంటాయి. మనం ఎప్పుడైతే వేసవి దుక్కులు చేసుకుంటామో ఈ దున్నటం వల్ల ఇవి మొత్తం పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత వేసవిలో కాసేటువంటి ఎండలకి అవి మొత్తము నాశనం అయిపోతాయి అన్నమాట. దానివల్ల నెక్స్ట్ ఏం జరిగిద్దంటే గత సంవత్సరం ఉన్నటువంటి చీడపీడ పురుగులు కంటిన్యూగా ఈ సంవత్సరం మనం వేసేటువంటి పంటకు రాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల మన తొలకరి వర్షాలు పడతాయి. ఈ వర్షాలు అనేటువంటిది పడిన వెంటనే ఆ దుక్కిలో ఈ వాటర్ మొత్తము రీఛార్జ్ అవుతుంది అనమాట. అంటే ఆ భూమిలోకి ఇంకుతాయి. ఇంకిన తర్వాత మన పంట ఎప్పుడైతే మనం విత్తుకొని పంట మొలుస్తుందో, ఒకవేళ సకాలంలో ఒక్కొక్కసారి అననుకూల వాతావరణంలో 1 వారము 2 వారాలు వర్షాలు లేటుగా పడినా వెంటనే ఈ లోతు దుక్కులు దున్నుకోవటం వల్ల, వేసవి దుక్కులు దున్నుకోవటం వల్ల పడిన వర్షం పీల్చుకోవటం వల్ల ఆ పంట అనేటువంటిది బెట్టకు రాకుండా ఉండిద్ది. మరి పంట వేసుకునే ముందుగా పచ్చిరొట్ట ఎరువులైనటువంటి ఈ జీలుగా, జనుము, పిల్లి పెసర ఇలాంటి పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకుంటే మంచిది అని చెప్పేసి అంటుంటారు. అంటే 45 రోజుల సమయంలో మోకాటైతే దశలో దున్నుకుంటే చాలా వరకు కూడా మేలు అంటుంటారు. రసాయన ఎరువులకు బదులుగా ప్రత్యామ్నాయంగా మరి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని మీరు చెప్తూ ఉంటారు. ఈ పచ్చిరొట్ట ఎరువులు వాడితే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటి మనకు వ్యవసాయ శాఖ వారు మనకు జనుము, జీలుగా, పిల్లి పెసర అనేటువంటి 3 రకాల పచ్చిరొట్ట ఎరువులని ప్రభుత్వం వారు సగం సబ్సిడీతోటి మనకు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులలో జీలుగా వచ్చేసేసరికి మాగాని ప్రాంతంలో వాడుకుంటాము. తర్వాత జనుము అనేటువంటిది మెట్ట ప్రాంతంలో వాడుకుంటాము. ఇప్పుడు మన కంది సాగు చేసే పొలాలకి ఆ జనుమును కానీ తీసుకొని మనము ఆ విత్తనాలుగా వ్యవసాయ శాఖ వారు ఇచ్చే విత్తనాలను తీసుకొని మనం సాగు చేసుకున్నట్లయితే అది మన పంటకు ముందనమాట. అంటే ఒక 30 నుంచి 45 రోజుల వరకు
ఆ జనుము కానీ మనం పెంచుకొని ఆ జనుము ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మనం ఈ భూమిలో కానీ కలయి ఉండటం వల్ల మనకు భూమికి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు, ఆ తర్వాత మనకు నేలలో ఉన్నటువంటి అనేక రకమైన మైక్రో న్యూట్రియంట్స్ మొత్తము మనకు ఈ సంవత్సరం సాగు చేసేటటువంటి పంటకు పుష్కలంగా అందటానికి అవకాశం ఉంది సార్. అప్పుడు ఈ పచ్చిరొట్టె ఎరువులని మనము ఎప్పుడైతే భూమిలో కలియదునుకుంటామో అప్పుడు మనము రసాయనిక ఎరువులను అనేటువంటిది ఆవశ్యకత చాలా వరకు తగ్గించుకోవచ్చు సార్. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే రైతులు చాలామంది రసాయనిక ఎరువులను విపరీతంగా వాడాల్సిన వాటికన్నా కూడా విపరీతంగా మోతాదుని మించి వాడటం జరుగుతుంది. ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల మనకు అనేక రకమైనటువంటి సమస్యలు అనేటువంటి ఇప్పుడున్నటువంటి మానవులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ పంటల ద్వారా. అందుకని మనం ఈ పచ్చిరొట్టె ఎరువులను వాడటం వల్ల కొంతవరకు మనము రసాయనిక ఎరువులు అనేటువంటిది తగ్గించుకోవచ్చును. ఈ పచ్చిరొట్టె ఎరువులు కూడా జీవన ఎరువులను కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ జీవన ఎరువులు వచ్చేసరికి ద్రవరూప రైజోబియంను కిలో విత్తనానికి 10 మిల్లీలీటర్లు కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చును. ఇప్పుడు మనం కంది విత్తనాలు నాటుతా ఉన్నాం అనుకో, ఆ విత్తనానికి ద్రవరూప రైజోబియం కిలో విత్తనానికి 10 మిల్లీలీటర్లు కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చును అనేటువంటి దాన్ని మనము రైతులకి మనం తెలియజేయాలి. ఆ పద్ధతిని కానీ మనం ఇటువంటి కొత్త ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అవలంబించుకున్నట్లయితే మనం మేలైన దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా వేసే పొలంలో ఈ రైజోబియం కల్చర్ అనేది పఠిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు అంటారు. అవును సార్. అదేవిధంగా పశువుల ఎరువు 2 టన్నులు ఎకరానికి వేయాలి కంపల్సరిగా. ఇక్కడ మనము పశువుల ఎరువు ఎందుకు వాడమని చెప్తున్నామంటే మనం సాగు చేసేటువంటి భూములు 2-3 తరాలు అంటే మన జయదినాలు అంటే మన తాతల నాటకాల నుంచి మనం అదే పొలాన్ని సాగు చేస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం సాగు చేసి ఆ పంట యొక్క భూసారం ఉన్నటువంటి తగ్గిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మన ప్రభుత్వం వారు మనకు భూసార పరీక్ష అనేటువంటి చేయడం జరుగుతుంది. మనం పంట వేసే ముందు భూసార పరీక్ష కానీ చేసుకున్నట్లయితే ఆ భూమిలో మనకు మైక్రోన్యూట్రియంట్స్ యొక్క శాతాన్ని ఎంత ఉంది అని తెలుసుకోవటానికి దాని ద్వారా మనం ఈ పశువుల ఎరువును కానీ వాడుకున్నట్లయితే ఎంతైనా మేలైన ఫలితాలు మనం పొందవచ్చును. అదేవిధంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి నత్రజనిని 8 కేజీలు ఎకరానికి, భాస్వరాన్ని 20 కేజీలు వాడాలి ఖరీఫ్ సీజన్లో. అదే రబీ సీజన్కి వచ్చేసరికి నత్రజని 16 కేజీలు ఎకరానికి, భాస్వరం వచ్చేసి 20 కేజీలు వాడాలి. ఈ కంది అనేటువంటిది 150 రోజులు ఉండిద్ది అనమాట పొలం మీద. మనం విత్తుకున్న కాడ నుంచి 150 రోజులు ఉంటుంది. సుమారుగా 5 నెలల పంట. సుమారుగా 5 నెలల పంట అనమాట ఇది కంది. అందుకని చెప్పేసి ఈ ఖరీఫ్లో మనం నాటేటప్పుడు 2 నుంచి 3 కేజీలు సరిపోతాయి. పైగా పంట ఈ 5 నెలల్లో బాగా పెరిగిద్ది కాబట్టి కొంచెం దూరంగా విత్తనం నాటుకున్నా లేదంటే కొంచెం దూరంగా సాగు చేసుకున్నా కానీ ఇబ్బంది లేదు. అంటే మొక్కకు మధ్య దూరం ఎక్కువగా ఉండాలంటారు. దూరం ఎక్కువ ఉండాలి ఖరీఫ్లో కానీ మనం కంది సాగు చేసిన సాలుకు మధ్యలో కూడా దూరం ఎక్కువ ఉండాలి. చెట్టు పెద్దగా పెరుగుతుంది, కొమ్మలు బాగా వస్తాయి, దిగుబడి బాగా వస్తుంది, గాలి వీస్తుంది బాగా. గాలి వీస్తుంది కూడా. అవును సార్. చీడపీడలు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. అదే రబీలో అనుకో సార్, ఈ పంట 6 నెలల పంట కాబట్టి రబీలో మనం ఎప్పుడు వేసినా కానీ అది 6 నెలలకే పంట వస్తుంది కాబట్టి కంది మనం ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా ఎక్కువ విత్తనాలు నాటుకోవాలన్నమాట. అంటే దగ్గరికి ఎక్కువ చెట్లు వేసుకుంటే అది తక్కువ కాలం అంటే రబీకి వచ్చేసరికి మనకు 3 నెలలు తగ్గుద్ది, అవతల 3 నెలలే ఉంటుంది కదా. ఈ 3 నెలల్లో మనము దిగుబడి రావాలంటే దగ్గరలో ఎక్కువ మొక్కలు నాటుకోవాలి, మొక్కల సాంద్రత పెంచుకోవాలి. అదేవిధంగా ఎరువులు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఖరీఫ్కు రబీకి కొంచెం తేడా ఉంటుంది సార్. అంటే ఖరీఫ్లో పతలాగా వేసుకోవాలి, మొక్కకు మధ్య దూరం ఎక్కువగా ఉండాలి, సాలుకు మధ్య కూడా దూరం ఎక్కువగా ఉండాలి. అవును సార్. అదే రబీలో వేసుకుంటే కొంచెం ఒత్తుగా వేసుకున్నా ఇబ్బంది లేదు. అవునవును సార్. సాలుకు కూడా ఒత్తుగా వేసుకునే దానికి అవకాశం ఉంటుందంటారు. మనం ఈ ఎరువులు వాడేటప్పుడు సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భూసార పరీక్ష చేయకుండా ఇటువంటి ఎరువులు మాత్రం వాడకూడదు సార్. మనం భూసార పరీక్షలు చేసుకొని పరీక్షలు అనుకున్నాం కానీ మనం కానీ ఎరువులు వాడినట్లయితే మనం మేలైన దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది రైతులు కంది ఒక్కడే కాకుండా కంది మధ్యలో అంతర పంటలు వేస్తుంటారు, జొన్న సజ్జ అటువంటివి వేస్తుంటారు. ఈ అంతర పంట వేసినప్పుడు ఏం జరిగిద్దంటే ఆ అంతర పంట కూడా ఈ భూమిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటుంది కాబట్టి అప్పుడు మనం ఎరువుల మోతాదు కొంచెం ఎక్కువ వేయాలి సార్. అప్పుడు ఎకరాకి 20 కేజీలు జింక్ సల్ఫేటు, 10 కేజీలు సల్ఫరు, 2 కేజీలు టు 4 కేజీల వరకు బోరాక్స్ వేయాలి. ఆ విధంగా వేయటం వల్ల ఏం జరిగిద్దంటే ఈ ప్రధాన పంటకి అంతర పంటకి రెండిటికి సత్తు వస్తుంది, తగినంత సారం అనేటువంటిది ఈ 2 మొక్కలకి లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఎకరానికి 5 కేజీల ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా, దీన్ని వామ్ అంటాము,
200 కిలోల పశువుల ఎరువులతో కలిపి విత్తనం కింద పడేటట్టు వేయటం వల్ల మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకోగలవు. అదేవిధంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కొన్ని రకాల సూక్ష్మ పోషకాల హార్మోన్లు అందిస్తున్నది. మధ్యలో మనం మొక్కలను కంది నాటుతాము, తర్వాత మా కంది కూడా కొంచెం పెరుగుతుంది, కానీ కలుపు కూడా వస్తుంటుంది సాధారణంగా చాలా పొలాలలో. మరి నవీన్ కుమార్ గారు, మనం చూస్తూ ఉంటాం కందిలో చాలా వరకు కూడా ఏపుగా పెరుగుతుంటుంది కాబట్టి పెరిగిన తర్వాత కలుపు సమస్య అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు కంది ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు బెడద నుంచి పంటను కాపాడుకోవాలి అంటే ఎట్లా అంతర్సేద్యాలు చేయించుకోవాలంటారు? ఫస్ట్ అంతర్సేద్యాలు చేయించుకోవాలి సార్. తర్వాత వచ్చేసి పెండిమిథాలిన్ 30% అంటే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు ఒక ఎకరాకు 200 లీటర్లో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అలా పిచికారి చేసుకున్నప్పుడు చాలా వరకు మన కలుపు మొక్కలు నివారించవచ్చును. అదేవిధంగా మనం ఈ కలుపు మొక్కలు మనం పిచికారి చేసేటప్పుడు, కలుపు మందును పిచికారి చేసేటప్పుడు ఆ పొలంలో తగినంత తేమ ఖచ్చితంగా కలిగి ఉండాలి సార్. తేమ లేకుండా కానీ మనం కానీ కలుపు మొక్కలు చేసినట్లయితే ప్రధాన పంటకే ఇబ్బంది అవుతుంది. తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారి చేసుకోవాలి. అవును సార్. అప్పుడు మాత్రమే ఫలితం చక్కగా ఉంటుంది. అవును సార్. మరి నవీన్ గారు, ఇది దీర్ఘకాలిక పంట, అంటే సుమారుగా 6 మాసాలకు పండేటువంటి నిడివి కలిగినటువంటి పంట. ఈ పంటలో ప్రాథమిక దశ నుంచే పురుగులు తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. ఏ రకాల పురుగులు తెగుళ్ళు ఈ పంట కాసించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు తీసుకోవాలి అంటే? సార్, ముందుగా మనము కంది పంటను నాటిన తర్వాత, అంటే పంట నాటిన కాడ నుంచి 30 రోజులు మధ్యలో ముందు రక్షక పంటలు అనేటువంటివి ఖచ్చితంగా మనం వేసుకోవాలి సార్. కంచె పంటలు పొలం చుట్టూ మనము ఆముదాలు, తర్వాత జొన్న, తర్వాత పొలం మధ్యలో అక్కడక్కడ ఎర్రబంతి, వీటిని ఎర్ర పంటలు అని అంటాం. ఎర్ర పంటలు వీటిని మనము ఖచ్చితంగా పొలం మధ్యలో ఉంచుకునేటట్లు చూసుకోవాలి సార్. చూసుకోవటం వల్ల ఏం జరిగిద్దంటే ఈ పంటకు ఆశించే ప్రధానమైనటువంటి చీడ పురుగులు ముందు అవి ఆకర్షిస్తాయి. ఆకర్షించడం వల్ల మనకు కందికి చాలా వరకు మేలు జరుగుతుంది. ఒకటి. తర్వాత వచ్చేసరికి సార్, విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల ముఖ్యంగా మనం ఎండు తెగులను నివారించుకోవచ్చును. ప్రాథమిక దశలోనే ముందు మనము విత్తన శుద్ధి లేకుండా ఇటువంటి కంది పంటను కానీ మన పొలాల్లో సాగు చేసినట్లయితే మనం ఆశించిన మేర దిగుబడులు అనేటువంటివి రావు. ఖచ్చితంగా మనం పంటను విత్తుకునేటప్పుడే విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలి. విత్తన శుద్ధి చేయటం వల్ల ఫస్ట్ మనం ఎండు తెగులు నివారించుకోవచ్చు సార్. తర్వాత ఈ మధ్య కాలంలో మన పశ్చిమ ప్రాంతంలో మనం గమనించింది ఏంటంటే సార్, వెర్రి తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది కందిలో. ఈ వెర్రి తెగులు అనేటువంటిది మొక్క గుబురుగా పచ్చగా బాగా పెరుగుతుంది, కానీ ఎటువంటి పువ్వులు రావు, ఉండవు. ఇది వైరస్ వల్ల వస్తుంది, నల్లి వల్ల కూడా వస్తుంది ఇది. కానీ అందుకని చెప్పేసి ఈ విధంగా మనం వచ్చినట్లు మనం గమనించినట్లయితే, వెర్రి తెగులు వచ్చినట్టు మనం కానీ గమనించినట్లయితే, నీటిలో కరిగే గంధకం 600 మిల్లీలీటర్ల పాలు ఒక ఎకరానికి 45, అంటే పంట వేసిన 45 రోజులకు ఒకసారి కొట్టాలి. తర్వాత 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి ఓమైట్ 60 రోజులకు కొట్టాలి. అసలు సార్ ఫస్ట్ అసలుకి మనము కంది పంటకి చీడపీడలు అసలు రాకుండా మన ముందస్తు చర్యగా ఏం చేయాలంటే, పంట వేసిన కాడ నుంచి అంటే 10 రోజుల నుంచి ప్రతి 15 రోజులకి, ప్రతి 30 రోజులకి, 40 రోజులకి, 45 రోజులకి, 60 రోజులకి అట్లా మనము యాప కషాయాన్ని పిచికారి చేయాలి సార్. క్రమం ప్రకారం యాప కషాయాన్ని మనం ఎప్పుడైతే ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారి చేస్తామో 100% వరకు మనం తెగుళ్ళు, పురుగుల్ని వీటినన్నింటినీ ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చు, సమర్థవంతంగా అరికట్టవచ్చు సార్. అదేవిధంగా కందికి వచ్చేటువంటి ఇంకొక ముఖ్యమైన తెగులు ఏంటంటే సార్, శనగ పచ్చ పురుగు సార్. ఈ శనగ పచ్చ పురుగు అనేటువంటిది వర్షాలు పడి ఆగిన తర్వాత ఉధృతంగా ఉంటుంది ఈ కందిలో. ఒక్కోసారి మనకు 2-3 రోజులు వర్షాలు బాగా పడతాయి. వర్షాలు పడి ఆగిన వెంటనే ఇది ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇది గొంగళి పురుగు ఉంటుంది. ఈ గొంగళి పురుగు దశలో ఏం చేస్తుంది అంటే, ఇది ఆకుల యొక్క పత్ర రంధ్రాన్ని తినేస్తాయి మొత్తం. తర్వాత పెద్ద పురుగుకి అది డెవలప్ చెందిన తర్వాత ఆకులను, మొగ్గలను, పూలను, కాయలను మొత్తాన్ని తినేస్తుంది. మొత్తం చుట్టుకొని మొత్తం తినేస్తుంది సార్. అందుకని శనగ పచ్చ పురుగును మనము జాగ్రత్తగా పొలంలో నిశ్చితంగా పరిశీలించాలి. ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత, వర్షాలు పడి ఆగిన వెంటనే మనము పంటను పరిశీలించి ఈ శనగ పచ్చ పురుగును అనేటువంటి దాన్ని మనము గమనించాలి. దీనికి నివారణ ఏంటంటే సార్, ఫస్ట్ వేసవి దిక్కు ఏ పొలం అయితే
వేసవి దుక్కులు చేసుకుంటారు ఫస్ట్, వాళ్ళకి ఈ శనగపచ్చ పురుగు అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది సార్, త్వరగా రాదనమాట. తర్వాత ఎర్ర పంటకు బంతిని పొలాల్లో అక్కడక్కడ నాటుకోవాలి సార్ నివారణకి, శనగపచ్చ పురుగు రాకుండా. తర్వాత ప్రతి 9 వరుసలకు ఒక వరుస పొద్దుతిరుగుడు పూలు, 4 వరుసలు జొన్న మొక్కజొన్న పంటను రక్షక పంటలుగా వేసుకోవాలి కంది చుట్టూ. తర్వాత గుడ్డును గమనించిన వెంటనే మనం ఆకులు కానీ పట్టుకున్నట్టు చూసినట్లయితే తెల్ల తెల్ల గుడ్లు కనపడుతుంటాయి. ఆ చిన్న చిన్న తెల్ల కనపడే ఆ గుడ్లను గమనించిన వెంటనే మనం ఏం చేయాలంటే 10,000 ppm అంటే మనం యాప కషాయం యొక్క దాని విలువ 10,000 ppm కలిగినటువంటి ½ లీటరు ఒక ఎకరానికి, ½ లీటర్ 1 లీటర్ కానీ పిచికారీ చేయాలి సార్. పూత దశలో అనుకో, ఒకవేళ పూత దశలో మనం గమనించినాం అనుకో, క్లోరిపైరిపాస్ 2.5 ml పిచికారీ చేస్తే సరిపోతుంది సార్. ఈ విధంగా మనం శనగపచ్చ పురుగును మనం నివారించవచ్చును కందిలో. మరి ఒక తెగులు, ముఖ్యమైన తెగులు ఏంటంటే మారుక మచ్చల పురుగు వస్తుంటుంది సార్ కందిలో. మారుక మచ్చల పురుగు ఇది లార్వా లేత పచ్చ రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉండును. దీని లార్వా అనేటువంటిది లేత పచ్చ రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉండును. ఈ పురుగు 5 దశల్లో పెరుగుతుంది సార్. 2 దశల్లోనేమో పువ్వు మొగ్గలను ఆశించి తినేస్తుంది మెత్తగా. ఇంకా 3, 4, 5 దశల్లో మాత్రము కాయ వస్తుంది కదా సార్, పిందె కాయ. తర్వాత కాయ లోపలికి జ్వరబడి గింజ లోపలికి వెళ్ళిపోయి పూర్తిగా మొత్తం తినేస్తుంది సార్. ఇది ఎప్పుడైతే గింజ లోపలికి వెళ్ళిపోతే, కాయ లోపలికి వెళ్ళిపోద్దో, దీన్ని కానీ మనము కనిపెట్టడం చాలా కష్టం సార్, దీన్ని మనం గమనించలేం. అందుకని దీన్ని నివారించాలంటే లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 10 చొప్పున పెట్టుకోవాలి సార్. లింగాకర్షణ బుట్టలు 20 నుంచి 30 రోజుల వయసులోపు అమర్చవాలండి. పంట వేసిన 20 నుంచి 30 రోజులు అంటే నెలలోపు మనం ఖచ్చితంగా లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవటం వల్ల పొలమంతా మారక మచ్చల పురుగును అనేటువంటిది ప్రాథమిక దశలోనే చాలా వరకు మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది సార్. పురుగు ఉనికిని మనం గుర్తించవచ్చు వీటి ద్వారా. ఈ లింగాకర్షణ బుట్టల వల్ల ఈ మారక మచ్చల పురుగు ఏం చేసింది అంటే వాటి మీదకి వెళ్ళిపోయింది, పంటకు ఉధృతి అనేటువంటిది కొంచెం తగ్గుద్ది సార్. అందుకని మన పంట వేసిన 30 రోజుల్లోపే లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత పంట వేసిన 30 రోజుల నుండి ప్రతి 10 రోజులకు ఒకసారి 5% వేప గింజల కషాయాన్ని లేదా వేప నూనె 10,000 ppm కలిగినటువంటి వేప కషాయాన్ని 500 ml అంటే ½ లీటర్ ఎకరానికి ప్రతి మనం మాట్లాడుకున్న పంట వేసిన కాల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ దశల వారికి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కందికి ఆశించేటటువంటి ఎటువంటి తెగుళ్ళైనా కానీ మనం సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవకాశం ఉంటుంది సార్. తెగులు విషయానికి మాట్లాడుకుంటే సార్ ఆకు ఎండు తెగులు అనేటువంటిది ఉంటుంది సార్. ఈ మన కంది పంటలో అధిక వర్షపాతం, నీరు నిల్వ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఈ ఆకు ఎండు తెగులు అనేటువంటిది సోకటం జరుగుతుంది సార్. తెగులు తీవ్రమైనచో కొమ్మలు, కాండం 2 విరిగిపోతాయి అన్నమాట ఈ తెగులు, ఆకు ఎండు తెగులు వచ్చినప్పుడు. దీనికి నివారణ ఏం చేయాలంటే సార్, నీరు నిల్వ ఉండని భూములలో పండించడం ద్వారా. కంది మామూలుగా ఎక్కువగా మనము బెట్ట ప్రాంతాలలోనే మనం సాగు చేస్తాం కాబట్టి నీళ్ళు ఎక్కడైతే ఎక్కువగా నిల్వ ఉండకుండా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ పంటను మనం సాగు చేసుకోవడం ద్వారా ఆకు ఎండు తెగులని మనము నివారించవచ్చును. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం లేదా 3 గ్రాముల స్పిట్ కలిపి విత్తుకోవాలి. విత్తన శుద్ధి చేసుకొని తర్వాత అయినా కానీ దీని ఉధృతిగా ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బనిజం 1 గ్రాము లీటర్కు నీటిని కలిపి తెగులు సోకిన మొక్కకు మొదలు చుట్టూ వేరు మండలం తడిచేలా పోయాలి సార్. దాని ద్వారా మనము ఆకు ఎండు తెగులని సమర్థవంతంగా నివారించవచ్చును. కాబట్టి కందిని సాగు చేసేటటువంటి రైతు అన్నలందరూ కలిసి తెగులను తట్టుకుండే మేలైన యాజమాన్య పద్ధతులు అనుసరించి విత్తన ఎంపికలోనే మేలైన రకాలైనటువంటి విత్తనాలను ఎన్నుకొని విత్తన శుద్ధి కంపల్సరిగా చేయించుకొని యాప కషాయాన్ని వాడుతూ రక్షక పంటలను కూడా అవలంబిస్తూ సరైన నిర్ణయాలు తీసుకొని కందిలో అధిక దిగుబడులను ఆశిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతన్నలు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇటువంటి పంటలను మనము పొలంలో సాగు చేసుకున్నా కానీ ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి ద్వారా మేలైన సలహాలు సూచనలు తీసుకొని మనం పాటించినట్లయితే మన యొక్క వ్యవసాయంలో మేలైన దిగుబడులు, అధిక దిగుబడులు సాధించడానికి ఎంతో అవకాశం ఉందని ప్రతి ఒక్క రైతన్న గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కంది పంటలో ఎలాంటి విత్తన శుద్ధి అనుసరించాలి, ముఖ్యంగా విత్తనం వేసిన తర్వాత అంతరకృషి ఏ విధంగా చేసుకోవాలి, కలుపు నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ముఖ్యంగా ఈ బలం మందులు వేసేటప్పుడు రసాయన మందులకు బదులుగా ప్రత్యామ్నాయ ఎరువులైనటువంటి పచ్చిరొట్ట ఎరువులైతేనేమి, జీవన ఎరువులైతేనేమి ఏ విధంగా వాడుకోవాలి, ముఖ్యంగా కీలక దశల్లో
ఎలాంటి పురుగులు చీడపీడలు ఆశించేదానికి అవకాశం ఉంది, ఎట్లాంటి సస్యరక్షణ చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం సార్.